discussion that's why I'm giving a chance to you, ma'am. I want to ask you only one question. ఒకే విషయం ఇప్పుడు వినోద్ కుమార్ గారు అన్నట్టుగా ప్రకృతి వైఫల్యం అంటారు. దీన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను సార్. దీని విషయం ఏంటంటే ఇది కేవలం మనం మానవత్వం మనం చేసిన ఏదైతే తప్పిదాల వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. దీని మీద బీఆర్ఎస్ పావని గౌడ్ గారు చెప్పాలి ఈ విషయంపై. ఎస్ పూర్తిగా మీ వర్షన్ చెప్పండి మ్యామ్. ఇప్పుడు ప్రస్తుతం గౌడ్ గారు పావని గారు జమీల్ గారు ఇప్పుడు వినోద్ గారు చాలా లాజిక్ గా మాట్లాడతారు. ఇప్పుడు రమేష్ గారు కూడా లాజిక్ గానే మాట్లాడతారు. ఇద్దరు తప్పించుకుంటారు. కేంద్రంలో ఒకరు ఉన్నారు, రాష్ట్రంలో ఇంకోళ్ళు ఉన్నారు. 8 మంది చావులకు కారణము కాంగ్రెస్ వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగింది. ఎలాంటివి అంటే లేకుండా ఎలాంటి అంటే దాంట్లో పోతే ఏం జరుగుతుంది. ఒక ఆయన మంత్రి ఏమన్నాడు, నీళ్లు వాటర్ కలిస్తే ఇది మొత్తం ప్రమాదం జరిగిందని ఒక మంత్రి అన్నాడు. ఇక ఇంకొక మంత్రి అయితే మీరు భలే ఉన్నారు. నీళ్ళు వాటర్ కలిస్తే ప్రమాదం జరుగుతాయండి. మీరు భలే మమ్మ అనవసరంగా నీళ్ళు అంటే తెలుగు పదం మాట్లాడే మినిస్టర్ చెప్పిన మాటలే సార్ ఇవి. అన్నాడండి వినోద్ గారు. మీ మంత్రి అన్నాడు సార్ ఈ విషయము. మీ మంత్రి అన్నాడు. మీ మంత్రి చేపల కూరతో తిన్నాడు. మీ ఇంకొక మంత్రి హెలికాప్టర్ లేకుంటే నేను అక్కడికి పోను అన్నాడు. మీ ఇంకొక మంత్రి హెలికాప్టర్ లో రోజు పోయి 56 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు. ఇంకొక మంత్రి పోయి చెవు పెట్టిండు. ఫోన్ రింగ్ అవుతుంది, వాళ్ళ భార్యకు ఫోన్ మాట్లాడిండు అని చెప్పిండు. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమైపోయిండ్రు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళది ఏంది, వాళ్ళకి అసలు ఏం ఇవ్వదలుచుకున్నారు, మీ పాత్ర ఏంది, మీరు ఏం చేయదలుచుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలకు, అవి చెప్పాలి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే